స్టూడెంట్స్, ఈరోజు మనం యాక్షన్ అండ్ రియాక్షన్ అనే పాఠం చెప్పుకుందాం. యాక్షన్ అంటే ఏమిటి? ఫోన్ ఏదో రింగ్ అవుతుంది. సెల్ ఫోన్ ఎవరిదరా స్టూపిడ్? మీదే సార్. నాదా? కాకపోతే మాదా? అసలు క్లాస్ రూమ్ లో సెల్ ఫోన్ ఏంటి సార్? మాకెంత డిస్టర్బెన్స్ ఒకసారి ఆలోచించారా మీరు? సారీ రా, ఇంకెప్పుడు అలా చేయను. సరే మాట్లాడండి. హలో, ఎవరు? చెల్లా కాలేజ్ స్టూడెంట్ రమణయ్య. ఏంటి వేణు కావాలా? ఈ టైంలో క్లాస్లో ఉంటాను, నీ నంబర్కి ఫోన్ చేయని చెప్పాడా? రే, ఈ ఫోన్ నీకే. నీ గర్ల్ ఫ్రెండ్ అని ఫోన్ చేయమని నా నంబర్ ఇస్తావరా నువ్వు? ఏదో జస్ట్ అడ్జస్ట్మెంట్. ఉన్నాడు ఉన్నాడు, క్లాస్ చెప్తాడు. బోర్ ఎత్తిపోతుంది. ఇది వాడి యాక్షన్, నా రియాక్షన్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ 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 గుడ్ మార్నింగ్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. థ్యాంక్ యూ సార్. సిట్ డౌన్. ఈ రోజు కెమిస్ట్రీ గారు సెలవు పెట్టారు. వారికి ఏదో పని ఉందట. ఏం పని సార్? ఏ పని ఏమిటో చెప్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి సాయం చేస్తావా? వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయిందంటారా? ఇంటికి వెళ్ళి చిమ్మిలు దంచు. సొంగగార్చకు. నాకు తెలుసు మీరంతా ఈ జయంట్ కిల్లర్ క్లాస్ తీసుకోవడం ఏమిటా అనుకుంటున్నారు. ఎలా కనిపెట్టారు సార్? మీకెన్నో సార్లు చెప్పాను నాలో ఒక గొప్ప సైంటిస్ట్ ఉన్నాడని. ఓకే ఓకే ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఈ రోజు నేను మీతో డిస్కస్ చేయబోయే మ్యాటర్ ఏమిటో తెలుసా? మేము మీలా సైంటిస్ట్లం కాదు కదా సార్, మీరే చెప్పండి. లవ్ లవ్ లవ్. నేను ఇదే కాలేజీలో ఇదే క్లాసులో చదువుతున్నప్పుడు నా పక్క పెంచి అమ్మాయిని గాఢంగా ప్రేమించాను. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం ఇదే రోజు అదే అమ్మాయి తన పక్క పెంచి అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఈ రోజు మీ మ్యారేజ్ డేనా సార్? నో నో నో, ఇట్ ఈస్ మై లవ్ మ్యారేజ్ డే. కంగ్రాట్స్ సార్. కంగ్రాట్స్ సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే ఓకే ఓకే. నాలాగే మీలో కూడా ఎవరైనా ప్రేమికులుంటే మీ ప్రేమను గురించి భయం లేకుండా సిగ్గు లేకుండా చెప్పేయండి, నేనేమి ఫీల్ అవ్వను. బుచ్చి సార్ 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 నన్ను అడగండి సార్, నేను చెప్తాను. మీరు చోటి లవ్ స్టోరీ ప్లీజ్ సార్, ప్లీజ్. అంత డ్రామా అవసరమా? సరే చెప్పు సార్. నేను ఫస్ట్ ఇయర్ లో ఉండగా 2 అమ్మాయిలు ప్రేమించాను. వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోయి కాలేజీ మానేశారు. సెకండ్ ఇయర్ లో ఉండగా సుమిత్ర అనే అమ్మాయిని లవ్ చేశాను సార్. వాళ్ళ నాన్న అమెరికా నుంచి వచ్చి నన్ను చితకబాది ఆ అమ్మాయికి అమెరికా సంబంధం కుదించారు సార్. ఫైనల్ ఇయర్ లో ఫైనల్ గా ఒక అమ్మాయిని లవ్ చేశాను. నిన్ననే అందిన వార్త ఆ అమ్మాయికి కూడా మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది సార్. దీన్ని బట్టి తెలుస్తుంది ఏమిటంటే ఏంటి సార్? నువ్వు లవ్ చేసిన ప్రతి అమ్మాయికి నీకంటే మంచి మొగుడు దొరుకుతున్నాడన్నమాట. అసలు మ్యారేజ్ బ్రోకర్స్ కంటే నువ్వే బెటర్ అయ్యా. ఓకే బుచ్చి, నువ్వు చెప్పమ్మా. నాది ఓ ట్రయాంగులర్ లవ్ స్టోరీ సార్. నా ప్రేమ సంగతి అమ్మాయికి చెప్పాను సార్, కానీ ఆ అమ్మాయి ఆల్రెడీ తన హార్ట్ ఇంకెవరికో ఇచ్చేసిందట. దాంతో నా లవ్ ట్రాక్ ఆగిపోయింది సార్. ఓ, అంటే గుండె లేని ఒక అమ్మాయిని గుడ్డిగా ప్రేమించావన్నమాట. నీలాంటి బ్రిలియంట్ వదులుకున్న అమ్మాయి ఎంత దురదృష్టవంతురాలయ్యా. నాకే గనక ఒక కూతురుంటే నీకే ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడిని. ఓకే 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 ఓకే. మీకు కూడా ఏమైనా లవ్ స్టోరీస్ ఉంటే చెప్పండి అమ్మాయిలు. నేను చెప్తాను సార్. నేను వెంకట్ ప్రేమించుకున్నా, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా. గుడ్. నెక్స్ట్. సార్ సార్ అమ్మగారు వచ్చారు సార్. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్, వి విల్ మీట్ నెక్స్ట్ టైం. ఇదెందుకు వచ్చిందో? ప్రేమ కథలన్నిటికీ ముగింపు ఇలాగే ఉంటుంది. నీకు అసలు బుద్ధుందా? క్లాస్ లో అందరి ముందు మన ప్రేమ గురించి చెప్పాలా? తప్పే ఉంది, మనం ప్రేమించుకున్నది అబద్ధమా? కాదు, అయినా మన ప్రేమకి ఇప్పుడు పబ్లిసిటీ అవసరమా? పబ్లిసిటీనా? నేనే ప్రెస్ మీట్ లోను విలేకరుల ముందు చెప్పలేదే. నీకంతా వెకరంగానే ఉంటుంది. మన ప్రేమ గురించి మా అమ్మకి ఎలా చెప్పాలని భయపడి వస్తున్నా. భయం దేనికి? ఆవిడికి పరువు ప్రతిష్టలే ముఖ్యం కాబట్టి. అంటే నేను పెళ్లి చేసుకుంటే మీ పరువు గంగలు కలిసిపోతుందా? పద్మా, ఇంకేం మాట్లాడుకు. ప్రేమ పెళ్ళంటే నేను మోసం చేశాను. పద్మా, నా మాట విను. మా అమ్మని అలాగే నొప్పించి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఒప్పుకోకపోతే సారీ అంటూ ముఖం చాటేస్తావు, అంతేగా? పద్మా, నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకునే చాలు, ఇక నీ ముఖం నాకు చూపించుకో. పద్మా, ఆగు. నా మాట విను. పద్మా. ఇక్కడ పిచ్చా పద. నువ్వు పద్మ ప్రేమించుకున్నారా లేదా? ప్రేమించుకోవడమే కాదురా, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నావు. మరి తను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని చూస్తుంది? రే, మా అమ్మ గురించి నీకు తెలుసు. ఆవిడ గారికి డాబు దర్శనమే ముఖ్యం. నాకు ఇంకో గొప్పింటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. అంటే
పద్మకు అన్యాయం చేస్తావా? అది కాదురా, మా ప్రేమ గురించి మా అమ్మకి చెప్పి ఒప్పించేంత వరకు నలుగురికి తెలియడం మంచిది కాదన్నాను. దేనికి? తెలిస్తే పద్మని నా నుంచి దూరం చేస్తారేమోనని భయం రా. చూడు, నువ్వు పద్మని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావు కదా, అవును, పెళ్లి కూడా చేసుకుంటావు కదా. పెళ్ళంటూ చేసుకుంటే పద్మనే చేసుకుంటాను, కానీ మా అమ్మ గురించే నాకు భయం. మీకేం భయం లేదు. మీ అమ్మే కాదు, ఏ శక్తి వచ్చినా మిమ్మల్ని విడదీయలేదు. మన కాలేజ్ క్యాంపస్లో మన స్టూడెంట్స్ సమక్షంలో మీ పెళ్లి నేను జరిపిస్తాను. ధైర్యంగా ఉండండి. థ్యాంక్స్ రా. ఇంకా చూస్తారేంట్రా, అర్జెంట్ గా దండలు మార్చుకోండి, అవతల ఫుడ్ వెయిటింగ్. తీసుకో పద్మ. ఆగండి. ఈ పెళ్లి జరగడానికి ఏం లేదు. ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయండి. ఆగండి, ఇది మా ఇష్టంతో చేసుకుంటున్న పెళ్లి. మమ్మల్ని విడదీయడం ఎవరి వల్ల కాదు. బచ్చా నా కొడక, నువ్వు నోర్మై. ఇన్స్పెక్టర్ గారు, నా కొడుకు అమాయకుని చేసి నా ఆస్తంతా దోచేయాలని వాడిని మాయం చేసిండ్రు. ఇగో ఇదంతా ఈ బుచ్చిబాబు గారు ఆడుతున్న నాటకం. మేడం, మాటలు మర్యాదగా రానివ్వండి. ఏంద్రా నీకు మర్యాద? ఈడ నువ్వు చదువుకోనికి వచ్చినావా, పంతులు లెక్కన పెళ్లి చేయడానికి వచ్చినావా? చూడండి, మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకుంటున్నారు. అమ్మా, ఇందులో ఎవరి బలవంతం లేదు. పద్మ లేకుండా నేను బ్రతకలేను. నేను బిగంటేరా పరువు పైన బతుకుతాననుకుంటున్నావా? మేడం, దయచేసి మీ పరువుకి ఈ పెళ్లికి ముడి పెట్టకండి. నువ్వు పోయి నువ్వేంది నాకు నీతులు చెప్తున్నావు? అరే నా పేరు చెప్తే పార్లమెంట్ గజ్జు ననుకుతుంది. గసడు నువ్వు నకరాలు చేస్తున్నావు. ఇన్స్పెక్టర్, వీళ్ళందరినీ జీపెక్కి కావ చేస్తా ఇలా లగ్గం. మేడం, అనవసరంగా స్టూడెంట్స్ రెచ్చగొట్టొద్దు. ఏంటి రోయ్ నీ పొగరు? ఈ అంబికాదేవిని ఛాలెంజ్ చేస్తున్నావా? ఇది ఛాలెంజ్ కాదు మేడం, రిక్వెస్ట్. మీరు నువ్వు నేను ఈడియట్ సినిమాలు చూస్తే యూత్ ఫోర్స్ అంటే అర్థం అవుద్ది. ఏయ్, నేను ఇక్కడికి వచ్చింది నువ్వు చూపే సినిమాలు చూడడానికి, సీరియల్ చూడడానికి కాదు. మిమ్మల్ని బొక్కలు నూకి బొక్కలేర కొట్టడానికి. మేడం, మీరు ఊరికి ఆవేశపడుతున్నారు. ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదండి, మీ ఆశీర్వాదం. ఆహా, నా కొడుకుని నేను ఆశీర్వదించడానికి నీ రికమెండేషన్ అవసరమా? చూడండి మేడం, యూత్ పవర్ స్టూడెంట్ ఫోర్స్ మీకు తెలియంది కాదు. మేం తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి. ఈ రోజు మీరు ఈ పొజిషన్ లో ఉండడానికి కారణం మేం వేసిన ఓట్లు. వేదికలెక్కి ప్రజాసేవ చేస్తానంటూ వాగ్దానాలు ఇస్తే సరిపోదు మేడం. ఒక్కసారి గుర్తు చేసుకోండి, మీ చేతుల మీదుగానే సామూహిక వివాహాలు ఎన్నో జరిపించి ప్రజాదరణ పొందారు. కానీ మీ కన్న కొడుకు విషయానికి వచ్చేసరికి మీ స్టేటస్ అడ్డొస్తుందా? అసలు ఎలా వచ్చిందండి మీకు ఈ స్టేటస్? ప్రజలు తమ ప్రతినిధులుగా మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి. ఎలక్షన్ టైంలో బీదా బిక్కి అన్న తేడా లేకుండా చేతులెత్తి దండ పెట్టి అందరినీ ఓట్లు అడుక్కున్నారే, అప్పుడు అడ్డు రాలేదా మీకు ఈ స్టేటస్? మైకులు పట్టుకుని మీ ఆడపడుచుని కన్నబిడ్డని అని ప్రాధాయపడినప్పుడు అడ్డు రాలేదా మీకు ఈ స్టేటస్? ఎందుకండి ఈ స్టేటస్లు పరువులు? నేను ఇలా అంటున్నానని కాదు, ఒక పేదింటి పిల్లని మీ ఇంటి కోడలుగా చేసుకుంటే ఒక్కసారిగా మీ ఇమేజ్ ఎంతలా పెరుగుతుందో ఆలోచించి చూడండి. ఇవాళ మీరు ఎంపీగా ఉన్నారు, రేపు ఇదే ప్రజాబలంతో పిఎం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. మేడం, వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంతో న్యాయం ఉంది. అబ్బాయి పెళ్లి జరిపించండి. నైనా, చిన్నోనివైనా నా కళ్ళు తెరిపించినావు. గీయాలు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఇగో మీరందరూ. 10 మందిలా పరువు నిలబెట్టేది ధనబలం కాదు, మంచితనం అని నువ్వు ఇంకోసారి చాటి చెప్పినావు. నన్ను క్షమించు, గీ పెండ్లి నేను జరిపిస్తా. నాయన శేఖర్, పిల్లమడుగు దండేసుకో. అది అమ్మా, ఏరా వేడిగా ఏమైందిరా? కొట్టరాని చోటర్లా కొట్టారా? అయిందా? మళ్ళీ మిమ్మల్ని చూస్తారనుకోలేదు. ఎంతమంది పీకారేటి? ఎన్ని పీకారులు ఎక్కేసరి కానీ ఎంతమంది పీకారులు ఎక్కలేదురా. నువ్వేదో ఏదో పని చేస్తుంటావు. నేనేమి ఏదో పని చేయలేదు. ఆ పిల్లే పిల్ల? ఆ, ఏ పిల్ల? ముద్దుగా బొద్దుగా అందంగా ఉంది. ఐస్ క్రీమ్ తిందామా అంది. నువ్వు అంటే ఏ క్రీమ్ అయినా తిందామన్నాడు. సిగ్గుపడింది కదా అని నేను ఇంకొద్ది ప్రొసీడ్ అయ్యాను. వీడెవడో మన రౌడీ సామ్రాజ్యానికి లైన్ వేస్తున్నాడన్నా. ఏరా, భూమికి బొక్కడు లేవు, పిడకడ కండలు లేవు, నీకు మా ఎమ్మి రౌడీ సామ్రాజ్యం కావాలా? ప్రేమించడానికి కావాల్సింది కండ కాదు, గుండె. ఆహా, జైలుకి ఎన్నిసార్లు వెళ్ళావేంటి? జైలేంటి, నేను చదివేది ఆర్ట్స్ కాలేజ్. చప్ అప్. నాకు కావాల్సింది నీ చదువు కాదురా, మరి దాదాగిరి, ఆ? జబర్దస్తి, ఆ? దోపిడీలు. అబ్బో, నా కల్లుడు కావాలంటే తలకాయల్ని పుచ్చకాయల్లా నరకాల, అమ్మో, రక్తాన్ని పాయసంలా తాగేయాలరా. నీకు దండం. నీ సామ్రాజ్యం వద్దు, నువ్వు వద్దు, నన్ను వదిలేసి వెళ్ళిపోతా. ఏయ్! మా జాగీర్లో అడుగు పెట్టాడు అంత తేలిగ్గా బయటికి పోలేడురా. మరి మేం పెట్టిన పోటీల్లో నెగ్గాలి, ఆ, మా ఎమ్మి మనసు గెలవాలి.
ఏంటా చెప్పు. అప్పు. తీసుకో తీసుకో. అమ్మా అన్ని ఎత్తి మీద పెట్టారండి. అమ్మో. ఇంత దగ్గర నుంచి కాలు వచ్చా కుదరదా. ఓకే కొత్త. ఓ రాయ్ గన్న పట్టుకోవడం చేత కాలేదు వీడికి. వీడికి నా అమ్మి కావాలట. రే ఇంకో పోటీ పెట్టండి రా. ఇంకో పోటీ ఏంట్రా. ఆ బాడీ చూడరా. నీ ఎదో బాడీ కాదు, ఇది ఎక్సర్సైజ్ బాడీ. నీకు దండ పెడతా కాలు మోకుతా. ఇంకా చూస్తారేంట్రా. వీడికి మన మర్యాదలు చేయండి. గుండాగాడు ఇలా మర్యాద చేశాడు. నువ్వేం ఫీల్ అవ్వకు. ఎవర్రా గుండా? రౌడీ సత్తిగాడు. సత్తిగడా? ఆ. రేయ్ నువ్వు రారా రారా చెప్తా రా. నువ్వురా నిజమైన స్నేహితుడు. అమ్మా గట్టి పడు. ఇదే ఇదే ఇదే. అమ్మ. ముందు నీ వెళ్ళు. అమ్మా రేయ్ ఎవర్రా నా ఫ్రెండ్ని కొట్టింది? దమ్ముంటే ఇప్పుడు కొట్టండి రా చూద్దాం. అమ్మ, మళ్ళీ కొట్టండ్రా. రండ్రా. రేయ్, ఆగండ్రా. నా జాగీరికొచ్చి నన్నే సవాల్ చేస్తావురా. 10 మందిని అడ్డం పెట్టుకొని బతకడం కాదు. దమ్ముంటే రా, నువ్వు నేను చూసుకుందాం. శభాష్, నువ్వు నాకు నచ్చావు. హా? ఏంటా లుక్? అల్లుడిగా చేసుకుంటావా? ఊరే కొంచెం కిచ్చరా. అయితే ఓకే, డబల్ ఓకే. అయితే సరే, ఇక నువ్వు మీ అమ్మాయిని మర్చిపో. అదేంటి? అదంతే. ఎందుకంటే ఇక నుంచి మీ అమ్మాయి నా చెల్లెలు. హా? అలాగే బాబాయ్. ఓకే యా. ఏంట్రా అంత కంగారుగా వస్తున్నావు? ఏదైనా షాక్ న్యూసా? షాక్ న్యూస్ కాదు, ఫ్లాష్ న్యూస్. ఫ్లాష్ న్యూసా? మీ బామ్మర్ది హార్ట్ పట్టుకుని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు. హాస్పిటలా? హార్ట్కి ఏమన్నా? హార్ట్ ప్రాబ్లం కాదు, డాక్టర్ మాధురి ప్రేమలో పడ్డాడు. నువ్వు తొందరపడుకుంటే వాళ్ళు తొందరపడతారు. ఉండు, వాడి సంగతి ఏంటి ఇప్పుడే తేల్చేస్తాను. తెలుసు. హలో ఉషా. హాయ్ స్వీటీ. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. ఎక్స్క్యూజ్ మీ, వితౌట్ లగేజ్ మీరు మ్యారేజ్ కి వచ్చారు. మీరు లేడీ బ్యాచిలరా? యా. ఎలా కనిపెట్టారు? వెరీ సింపుల్. మెల్లో తాళి లేదు, ఒళ్ళో పాప లేదు. యు స్మైల్. మీరు ఇంకా ఎందుకు మ్యారేజ్ చేసుకోలేదు? నా లాంటి యంగ్ డైనమిక్ గై కోసం వెయిటింగ్. నో 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 నో. మా మమ్మీకే ఇంకా పెళ్లి కాలేదు, నాకు అప్పుడే పెళ్ళేంటి? బాయ్. వెయ్యండమ్మా వెయ్యండి. పన్నీరు. ఆహా మంచి ఏంటి వాసన. మామ ఇప్పుడే వచ్చేది? ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నావు తెలుసా? సమయానికి రైలు బండి దొరకతాలుడు. సర్లే గాని ఏంటి మన ఊరు విశేషాలు? అప్పుడు చెప్పిన విశేషాలన్నీ హులక్కి. ప్రెసెంట్ విశేషాలు ఏంటంటే మొగుడు తెచ్చిన వెంకాయ ఉంది కదా, దానికి 3 నెలలు చెప్పాను గుర్తుందా? దాని కడుపులో ఉంది బిడ్డ కాదట, గడ్డ. మొన్నే ఆపరేషన్ చేసి తీశారు. అబ్బో నీ దగ్గర ఇవి తప్ప వేరే విశేషాలు ఉండవు కానీ ఏమిటా? డాడీ వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళు. అక్కడికి వెళ్ళి చెప్పుకుంటాను విశేషాలు. హలో మామాజీ, రండి. ఏంటి గెల్లో పళ్ళు పలచబడినట్టున్నాయి? ట్రైన్ లో ఆకలేస్తే పట్టపట్ట లాగించేశాను. ఈసారి హైదరాబాద్ లో ఈసారి చెమ్మగుట్టుకున్నారు. పేరు పరువు రెండూ పోగొట్టుకున్నాను. ఏం జరిగిందో వివరంగా చెప్పమా. ఏం చెప్పంటావురా బుడ్డోడా? ఫస్ట్ టైం రైలు ఎక్కుతున్నాను కదా అని ఎక్కడ మర్చిపోతానని చెప్పేసి నా ఊరి పేరు, నా పేరు పేపర్ మీద రాసి పెట్టుకుని రైలుకి పెర్చి మీద పడుకున్నాను. ఓహో, అర్థమైంది. నువ్వు హైదరాబాద్ లో దిగేసరికి నీ జేబుడో కొట్టేశాడు అనమాట. అక్కడే స్టోరీ అడ్డం జరిగింది. ఈసారి నా ఒంటి మీద ఉన్న చొక్కా ఎవడో ఎత్తుకుపోయాడు. మరి ఈ చొక్కా పక్క పెర్చి మీద బొచ్చున్నాడు. హలో నమస్కారం. ఏంటి మీకు కానీ రాలేదు? కూర్చోండి. ఏం మామూలు ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చాను బాబు గారు. ట్రైన్ లో వచ్చావా? నమస్కారం బాబు గారు. నమస్కారం. అయ్యో పాపం, బరువు భుజం మీదే ఉంచుకుని మాట్లాడుతున్నాడు ఇతను. ఎవరు? నా పేరు మీకెలా తెలుసు? మీరు నాలా చాలా తెలివైన వాళ్ళ ఉన్నారే. వీడు కొంచెం రోజు వీడు మీకు వరుసగా తమ్ముడు అవుతాడు. హలో బ్రదర్. హలో. Glad to meet you.